ఒక్కరికి ఎస్పెషలీ సౌండ్ సిస్టమ్ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి ప్లేసెస్‌లోకి వాళ్ళు రావడం అంటే చాలా గ్రేట్ అండి. ఇంత పెద్ద సిస్టమ్ తీసుకొని రావడం, ఇంత పెద్ద సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ, ఇంత పెద్ద స్టేజ్ కట్టడం నిజంగా దేవుడికే మహిమ చెల్లును గాక. ఎంత పెద్ద గ్రౌండ్స్‌లోనే ఇది పెట్టడానికి చాలామంది సేవకులు కష్టపడుతున్నారు. ఎందుకంటే డబ్బు, డబ్బు, డబ్బు. ఇళ్ళకొస్తే మనం కూడా పొండి, పొండి అంటున్నాం వాళ్ళని. కానీ వాళ్ళ ప్రయాస చాలా గొప్పది. మరి ఇలాంటి చోటకి ఇంత చక్కటి మరి మార్నింగ్ వచ్చి వాళ్ళు ఇదంతా అరేంజ్‌మెంట్స్ చేసుకోవడానికి నేను పాస్టర్ గారిని అడిగాను. అయ్యగారు మీరు అన్నం తిన్నారా అని అడిగాను. నాకు 4:00 కాల్ చేశారు. అమ్మ మీరొస్తారా? మెసేజ్ చెప్తారా అని అడిగారు. మీ ఇష్టం అమ్మ మీరు ఏదన్నా చేయండి అన్నా. నేను ఫస్ట్ అన్నా అసలు మీరు భోంచేసారా ఫస్ట్ అన్నా. ఎందుకంటే నాకు 4:30కి తెల్లవారుజామున కాల్ చేశారు. అమ్మ నాకు ఆటో బుక్ చేయవా? ఇక్కడ అడ్రస్ కష్టంగా ఉంది. ఆటోస్ దొరకట్లేదని చెప్పారు. సో, అందు నిమిత్తం నేను తెల్లవారుజామున 4:30కి కాల్ చేశాను. ఆయన అప్పుడు తెల్లవారుజామున వేకువజామున ప్రార్థనకెళ్ళారు. అప్పుడు లూర్దు నగర్ నుంచి ఇంక ఇవన్నీ తిరుగుతా చేశారు. అప్పటి నుంచి అండి తెల్లవారుజామున 4 గంటల నుంచి నేను ఇందాక 4 గంటలకు కాల్ చేసినప్పుడు మీరు తిన్నారా అంటే భోజనం చేయలేదన్నారు. చూడండి సేవకుల ప్రయాస ఎంత గొప్పది కదా! మీ ఈ మీరు ఇప్పుడు ఎంతమంది వచ్చాం మన కోసం ఈ ప్రయాస ఇదంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చుని మనం కొద్దిమందే కానీ వింటున్నవారు చాలామంది. దేవుడు అంటున్నాడు కదా మనుషులు లేకపోతే రాళ్ళు రప్పలు లేచి ఆయన స్తుతిస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుగానే 4 దిక్కుల మరి పాస్టర్ గారు మనల్ని ప్రార్థన చేయించారు, విజ్ఞాపన చేయించారు. దుష్టాత్మ, దురాత్మ, చీకటి, అంధకార శక్తులు లయమైపోవాలని ప్రార్థన చేయించారు కదండి. ఈ ప్రాంతంలో చెడుతనం ప్రవేశించకూడదని, వాళ్ళందరూ రక్షణ పొందాలని మనం ముందుగానే ప్రార్థన చేసేసాం. నిజంగా మనం ధన్యులం అండి. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు మనమే. ఎంత ధన్యులం కదా! హల్లెలూయా చెప్దామా దేవుడికి? హల్లెలూయా. పాస్టర్ గారు నాకేం చెప్పారంటే, అమ్మ నువ్వేం చేస్తావు నీ ఇష్టం అన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు కదా! మేము చాలా ప్రాంతాలు తిరుగుతాము. నా పేరు శశికళ. మా అమ్మగారు కూడా వచ్చారు నాతో పాటు. మా అమ్మగారికి మేము 6గురం పిల్లలం. 5గురు మగ పిల్లలు. నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. ముగ్గురు అందరూ అడ్వకేట్స్, లాయర్స్‌గా ఉన్నారు. మా పెద్దన్నయ్య సేవకెళ్ళారు. నేను కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ రిజైన్ చేసుకొని ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చేసాను. 23 సంవత్సరాలుగా ఇదే పరిచర్లో ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. నేను పాస్టమ్మని కాదు. ఓకేనా అండి. నేను చదువుకునే రోజుల్లో నుంచే ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చి రోజుకి 4 చోట్ల సండే స్కూల్స్ చెప్తూ ఉండేదాన్ని. ఇట్లా రోడ్ల మీద పెట్టుకొని ఇలా పిల్లలందరిని గ్యాదర్ చేసుకొని మా చర్చ్‌లో సండే స్కూల్ మార్నింగ్ 7:30 నుంచి 10:30కి అయిపోతే అప్పుడు నా దగ్గర లేడీ బర్డ్ సైకిల్ ఉండేది. ఆ సైకిల్ వేసుకొని బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అవన్నీ తిరిగేవాళ్ళం. పాముల కాలనీలని అవన్నీ తిరిగి రోజంతా సండే స్కూల్స్ ముగించుకొని రాత్రి 9 అయ్యేది మాకు. అప్పుడు ఇంటికెళ్ళి అప్పుడు భోజనం చేసేవాళ్ళం. ఆదివారం చదువుకుంటూ మా ఉద్యోగం ఇది. జీతాలు ఎవరెవరు ఉద్యోగం అన్నా జీతం ఇస్తారనుకునేవాళ్ళు. ఎవ్వరు మాకివ్వరు. అమ్మ వాళ్ళిచ్చే పాకెట్ మనీ దాచుకొని ఆ పిల్లలొచ్చే ప్రతి చోట 60, 70 మంది పిల్లలొచ్చేవాళ్ళు. అలాగా మరి 4 చోట్లంటే సుమారు 250-300 మంది పిల్లలండి. మరి వాళ్ళకి స్నాక్స్ పెట్టాలంటే స్నాక్స్ అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ పెట్టాలంటే బోలెడు డబ్బులు కావాలి. ఎవరిస్తారండి? వారమంతా ఏడవడం, ప్రార్థన చేయడం, అమ్మ వాళ్ళిచ్చే రూ. 50, రూ. 100 దాచుకోవడం. ఆ ఫీజులని అట్లా ఇట్లా అని అబద్ధాలు చెప్పడం. ఆ డబ్బులను తీసుకొచ్చి పిల్లలకి చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని అలా పెట్టడం. ఏవి రాకపోతే పిల్లలు ఎలా వస్తారు కదండీ! ఆళ్ళకి పెద్ద మనం కేకులు ఇవ్వవసరం లేదు. ఆ చిన్న చాక్లెట్ కోసం 2 అవర్స్ కూర్చొని దేవుడి వాక్యం నేర్చుకునేవాళ్ళు. ఆ విధంగా వచ్చిన పిల్లలు ఈరోజు మంచి డాక్టర్స్ అయ్యారు, నర్సులయ్యారు, టీచర్‌లయ్యారు. హల్లెలూయా! ఇలాంటి ప్లేసెస్‌లోనే వచ్చేవాళ్ళం మేము. అప్పటికసలు వైఎస్ఆర్ కాలనీలు గాని, బాంబే కాలనీలు గాని, పాముల కాలనీలో గాని ఎవ్వరు లేరండి. కాలువ పక్కన, రోడ్ల పక్కన గుడిసెలేసుకునే వాళ్ళకి ఇలాంటి ఇల్లిస్తే ఇల్లు కూడా కట్టుకునే స్తోమత లేదు వాళ్ళు. టెంట్‌లాగా యేసుకునేవాళ్ళు. అలాగా హైదరాబాదు, రాజమండ్రి చాలా ప్రాంతాల్లో వెళ్ళి, చాలా చోట్ల మేము ఇట్లాంటి పిల్లలకి మరి చెప్తూ అక్కడి నుంచి నేను స్త్రీల మధ్యలో, మరి పురుషుల మధ్యలో, సంఘాల్లో సువార్థికురాలుగా వచ్చి వాడబడుతూ ఇప్పుడు సభల్లో, పాస్టర్స్ ఫెలోషిప్‌లో మరి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ వెళ్తూ ఉన్నాం. సండే స్కూల్ టీచర్స్‌కి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. హాస్పిటల్స్‌కెళ్తాము. వాళ్ళకేదైనా ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తాం. జైల్స్‌కెళ్తాము. వాళ్ళ మోటివేషన్, కౌన్సెలింగ్ స్కిల్స్ ఇస్తా ఉంటాము. ఈ విధంగా స్పోర్ట్స్ ఆటలు పెట్టి దేవుని యొక్క సువార్తను అందిస్తూ ఉంటాము. స్పోర్ట్స్ మినిస్ట్రీ అంటాం. తర్వాత మ్యూజిక్ మినిస్ట్రీ. ఖాళీగా ఉన్న యవనస్తులకి, పిల్లలకి అందరికీ టాలెంట్స్ ఉండవు గదండీ!
బోధించే టాలెంట్స్ ఉండవు, అందరూ వాక్యాలు నేర్చుకోలేరు, అందరూ ప్రార్థన చేసే టాలెంట్స్ ఉండవు. కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోవడం ఇష్టం వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మేము మ్యూజిక్ నేర్పించడం, ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాం, అడ్వాన్స్ అయిపోయాం కాబట్టి. గత కాలంలో అయితే మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి చిన్నగా కాంగో మొదలుకొని కీబోర్డ్ ఇవన్నీ మాస్టర్స్ని మన దగ్గర ఉన్న యవనస్తుల పిల్లల్ని తీసుకుని వెళ్ళి మిగతా వాళ్ళకి ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్గా క్లాసెస్ పెట్టి నేర్పించేవాడు. ఈరోజు అలాంటి పిల్లలు ఇక్కడ ఆర్కెస్ట్రా కింద సపోర్ట్ చేస్తున్నారు, సేవకులకి ఎంతో సహాయం అందిస్తున్నారు. దేవుడికి మహిమ చెల్లింది కాదు. మేమేదో గొప్ప చేసామని చెప్పట్లేదండి. నేను దేవుడు ఎక్కడెక్కడ అవకాశం ఇస్తే అక్కడక్కడ వాడబడుతున్నాను. నేను మందిరం పెట్టుకుంటే ఈ పనులు చేయలేనండి నేను. అంతే అండి. దేవుడు ఈ దేహము దేవుని ఆలయం అన్నాడు కనుక ఈ ఆలయంతో మీరు అనుకోవచ్చు. మా నాన్నగారు చాలా హిందూ, చాలా పాలకొల్లు నరసాపూర్ సైడ్ మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు, పెద్ద ఆఫీసర్గా ఉండేవాళ్ళు. 5 అన్నతమ్ముల మధ్యలో ఆడపిల్లలా చూసుకుంటారండి, చాలా ప్రేమగా అపురూపంగా చేసుకుంటారు కదా. తల దూకుడా కూడా నన్ను బయటికి రానివ్వరు. ఇంత లాంగ్ హెయిర్ ఉండేది. మా అమ్మగారు కానీ నన్ను కానీ బయటికి రానివ్వరు. అంత గారాబం ఒకటైతే స్ట్రిక్ట్ ఒకటి. ఆడపిల్ల కదా బయటికి కనపడకూడదని చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను బయటికి రావడానికి మరి ఎన్నో కష్టాలు పడ్డాం. మా అమ్మగారు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి. అంటే మా నాన్నగారు ఏమంటారంటే, ఈ సువార్త పరిచర్య మంచిదే కానీ ఈ లోకల్లోనే చేసుకోను చాలా అనేవాళ్ళు. కానీ దేవుడు పిలుపు చేత ఏమైందంటే ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ, అన్ని విలేజ్లు, సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ వెళ్తా ఉన్నాం. కానీ ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందండి? 6 నెలల పసిపిల్లని కూడా వదలటం లేదు కదా, ముసలి వాళ్ళు సైతం చంపేస్తున్నారు కదా దారుణంగా, అత్యాచారాలని కదండి. మరి ఇలాంటి పరిస్థితులు మనం వింటున్నప్పుడు తల్లిదండ్రులకు గుండెలు ఎలా అనిపిస్తే, అమ్మో నా కూతురు అర్ధరాత్రులు వెళ్తుంది, అపరాత్రులు వస్తుంది, ఎవరో తెలియదు వస్తున్నారు తీసుకెళ్తున్నారు, భయం వేస్తుంది కదండి. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఎల్లవేళ నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను కదండి. నన్ను విడవలేదండి, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. నిజమే, నువ్వు భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేని పరిచర్య నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు వెళ్ళు. చాలా చోట్ల అనేవాళ్ళు సిగ్గులేదు దీనికి, అమ్మ నాన్న వదిలేసి అన్నదమ్ముల మాట కూడా వినదు, వెళ్ళిపోతుంది సువార్త అంటే, ఎవరితో తిరుగుతుందో ఏం చేస్తుండో. సరే నేను ఎవరితో తిరుగుతున్నాను ఏం చేస్తున్నాను, నా ప్రభువుకి నేను సాక్షిని, నా ప్రభు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చే రోజు ఒక రోజు వస్తుంది. సిగ్గుపరచదు కాబట్టి అండి, నేను చేస్తున్న పని దేవుడికి మహిమకరంగా ఉంది. నేను ఎక్కడెక్కడైతే సువార్త పరిచర్య చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నారో అక్కడ అనేక మంది బిడ్డలు రక్షణ పొందారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా బిడ్డలు చాలా మంది అండి పాపం పేద కుటుంబాలు, కానీ మేము కొన్ని స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి మేము వాళ్ళు రిఫర్ చేసాం. అక్కడ వాళ్ళని చదివించుకున్నాం, వాళ్ళు చదువుకున్నారు, చక్కగా కష్టపడి చదువుకున్నారు. ఆ పిల్లలు ఈరోజు మంచి ప్రయోజకులు అయ్యారు. ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఒక్క బిడ్డను దేవుడు ఎన్నుకోవడం వల్ల అనేక మందికి ఆశీర్వాదకరం కదండి. మీరు భయపడకండి మీ ఆడపిల్లలను చూసి, మిమ్మల్ని చూసి, కానీ మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. పిల్లలు వదిలేయకూడదు, ఓకేనండి. మగపిల్లడైనా ఆడపిల్లనైనా వెళ్తుందిలే పరిచయానికి కాదు. మా అమ్మగారు ప్రతిదీ గైడ్ చేశారు. పాస్టర్ గారు ఉంటే దూరంగా ఉండి మాట్లాడాలి, పాస్టర్ గారు ఉన్నప్పుడు నువ్వు వచ్చేయాలి, అమ్మగారు చూసుకుంటారు ఆ పనులన్నీ చెప్పాలి. తల్లిగా తన బాధ్యతగా మనం ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి. మేము కూడా పరిచయంలో వెళ్తున్నప్పుడు నమ్మకంగా ఉండాలి కదండి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. చాలామంది వెళ్తూ చాలా మిస్టేక్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి, ఓకేనండి. అయినా కూడా అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. కానీ మళ్ళీ మనం నిలదొక్కుని ప్రభు కొరకు మనం బ్రతకాలి, ఓకేనండి. యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఎన్నెన్నో రకాలుగా చనిపోతున్నారు. ఆస్తి కోసం, హత్యల కోసం, ఎవరికి వాళ్ళే అట్లా ఎన్నో మరణాలు అయిపోతున్నాయి. ఎవరికైనా చివరికి మనం ఏమైపోతాం, చనిపోవలసిన వాళ్ళమే. కానీ మనం మంచిని తీసుకుని వెళ్దాం. మన దేవుడు మంచివాడు, గొప్పవాడు. ఆ మంచి దేవుడు మనల్ని మంచిగా బ్రతికిస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఏం మంచమ్మా మా బ్రతుకులో అవమానాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, నా భర్త బాగాలేదు, నా పిల్లలు బాగాలేదు, లేకపోతే నా భార్య బాగాలేదని పురుషులు వాపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. ఏది బాగాలేదు మనం కొంచెం చూసుకొని ఇదే బాగాలేదు అనుకుంటున్నాం. మనం ప్రపంచంతో పోలిస్తే వాళ్ళందరికంటే మనమే ధనిలమండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, ప్రపంచంలో ఉన్న పరిస్థితులను చూస్తే వాళ్ళకున్న కష్టాల కంటే మన కష్టాలు ఇంతే. ఈ రాయిని చూసి మనం భయపడుతున్నాం అంతే. ఈ రాయి మనల్ని ఎలా బాధిస్తుందంటే కిడ్నీలో స్టోన్ లాగా బాధపడుతుంది. కానీ ఈ రాయి పోవాలని మనం ప్రభువుని అడిగితే ఆయన తీసేస్తాడు. ఎందుకు పెడుతున్నాడంటే నువ్వు ప్రభువుకు దూరం అవ్వకూడదని పెడుతున్నాడు.
నేను మీకు ఎక్కువ ప్రసంగం చేయదలుచుకోలేదు. పాస్టర్ గారు అడిగినట్టుగా ఒక పాట పాడతాను. తర్వాత మీరు ఈలోపు జకర్యా గ్రంథం 5వ అధ్యాయం తీసుకోండి. ప్రసంగి 10వ అధ్యాయాన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఈ అధ్యాయాలు మీ దగ్గర ఉంచండి. దీని మీద నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కువసేపు మాట్లాడండి, ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారమ్మా చలి ఎక్కువ ఉంటుంది, దోమలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి మనం త్వరగా ముగించుకొని త్వరగా వెళ్ళిపోదాం అన్నారు. మేము కూడా అడ్రస్లు వెతుక్కొని రావడం కొంచెం ఆలస్యమైంది, మమ్మల్ని మన్నించండి. మరొకసారి మీ ప్రాంతానికి రావడానికి ఇష్టపడుతున్నాను. డేట్ చెప్తా పాస్టర్ గారు. ఈ పాట నేను రాసుకున్నానండి. ప్రసంగి సారీ మనకి ప్రకటన గ్రంథం అంతా కూడా మనం ఫిల్టర్ చేస్తే ఇప్పుడు నేను పాడే పాట ఉంటుంది. చాలా పాటలు రాసుకున్నాను, కొన్ని ఆల్బమ్స్లోకి ఒక 3 సాంగ్స్ వరకు వెళ్ళినాయి. ఇదైనా ఎఫర్డబుల్ కదా. సో కాబట్టి ఇది ఇంకా ఆల్బంలోకి వెళ్ళలేదు, రీసెంట్ సాంగ్ ఇది. దేవుడు మన దేవుడు ఎలాంటి వాడని ఈ పాట ద్వారా మనం తెలియచేయచ్చు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాను నేనే, నేనే ఉన్నవాడను అనువాడను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాను నేనే, నేనే ఉన్నవాడను అనువాడను. క్లాప్స్ కొడదామా అండి? చలిపోతుంది, ఒంట్లో వేడొస్తుంది. నాతో పాటు తిరిగి పాడండి అందరికి 2 ముక్కలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాను నేనే, నేనే ఉన్నవాడను అనువాడను. మళ్ళీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాను నేనే, నేనే ఉన్నవాడను అనువాడను. దేవునికి స్తోత్రములు, మహిమయు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక. దేవునికి స్తోత్రములు, మహిమయు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాను నేనే, నేనే ఉన్నవాడను అనువాడను, నేనే ఉన్నవాడను అనువాడను. పగలు మేఘమై రాత్రి అగ్ని అయి ఉన్నవాడను, నేనే ఉన్నవాడను. పగలు మేఘమై రాత్రి అగ్ని అయి ఉన్నవాడను, నేనే ఉన్నవాడను. దయాళుడు కృపామయుడు జయహో జయహో, దయాళుడు కృపామయుడు జయహో జయహో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాను నేనే, నేనే ఉన్నవాడను అనువాడను, నేనే ఉన్నవాడను అనువాడను. ఆశ్చర్యకరుడను జ్ఞానవంతుడను ఆలోచనకర్తను అద్వితీయ దేవుడను, ఆలోచనకర్తను ఆశ్చర్యకరుడను జ్ఞానవంతుడను. రాజుల రాజై రాజుల రాజై జ్ఞానవంతుడను నేనే, రాజుల రాజై జ్ఞానవంతుడను నేనే. బలమైన దేవుడు జయహో జయహో, బలమైన గొప్పవాడు జయహో జయహో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాను నేనే, నేనే ఉన్నవాడను అనువాడను, నేనే ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. బొంగిరిపోయిన స్వరాలు కూడా దేవుడికి ఇష్టమేనండి. హల్లెలూయా. చాలామంది పాడమంటే అయ్య బాబోయ్ పాడనండి, కొంతమంది పాడ నా గొంతు బాగాలేదండి, కొంతమంది వాళ్ళు పాడమనండి. ఇంత పెద్ద సింగర్ నా పక్కన ఉన్నారండి, హల్లెలూయా గారు. మామూలు సింగర్ కాదు ఆవిడ, చాలా నాకు తెలిసి అసలు కొన్ని వందలు దాటిపోయింటాయి. అన్ని సభల్లో పెద్ద పెద్ద మహాసభలు సైతం నేను అక్కని చూడలేదు, ఎంత మాస్క్ పెట్టుకుంటే ఎవరో అనుకున్నా. నేను తీసాక నేను గుర్తుపెట్టాను, పెద్ద సింగర్ ఆవిడ. చాలా పాటలు ఓన్గా రాసుకున్నారు. అవునండి, నీ నోరు తెరువు. నిజమే, ప్రభువు బాగా మన స్వరాన్ని నింపేవాడు. ఆయన వాక్యముతో మనం నింపమని మన ప్రభువుని యెషయా వల్ల మనం అడిగినప్పుడు ఆయన మనం నింపువాడు. నిజంగా ఆయన గొప్పవాడండి, ఆయన పరిశుద్ధుడు. మీరు ఏది అడిగినా ఇస్తాడు. అది రావట్లేదంటే కొన్ని పరిస్థితులు చక్కపరచాలని దేవుడు మనకు అది ఇవ్వట్లేదండి. నేను ఎవరితో కాదు, నాదే సాక్ష్యం చెప్తున్నా.
నేను బాల్యంలోనే ప్రభువుని ఎరిగినప్పుడు నా మొట్టమొదటిగా వచ్చిన వాగ్దానం ఏంటంటే, నా ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ వాగ్దానం అందరం డిసెంబర్ 31 నైట్ అందరం వాగ్దానాలు తీసుకుంటాం కదండీ! అప్పుడు నాకొచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, "నీ దేవుడైన యెహోవా నీకు భర్త అయ్యున్నాడని" వచ్చింది. నాకు అర్థం చిన్న పిల్లం కదా! ఏం తెలుస్తది. మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళా. మా నాన్నగారు అడిగితే ఇచ్చి నేను. ఆయనని చూసి షాక్ అయిపోయి మంచం మీద కూల పడిపోయారాయన. నాకే అప్పుడేం తెలీలేదు. ఎదిగే కొద్దీ ఏమైందంటే, నేను ఎదిగి పెద్దయ్యేటప్పటికి నేను చదువుకుంది ఆర్‌సీఎం స్కూల్‌లో. చాలామంది మరి ఆర్‌సీఎంని హేట్ జేస్తారు గానీ, నాకు సేవ నేర్పించింది ఆర్‌సీఎం వాళ్ళే. ఓకే అండి. సేవ వాళ్ళని చూసి నేను ఆళ్ళ ప్రేమ, ఔదార్యం, ఆళ్ళ సహనాన్ని చూసి, ఆ సిస్టర్స్ యొక్క కనికరాన్ని చూసి, ఆ ఫాదర్స్ మాకిస్తున్న ఆపర్చునిటీస్‌ని బట్టి నేను సేవలోనికి రావాలని తీర్మానం జేసుకొని, ప్రభా నన్ను కూడా నన్ను చేసేవా ప్రభా! ఏం జేస్తాం పెళ్లి జేసుకొని పిల్లల్ని కంటాము. పిల్లల్ని పెద్ద జేసి ఆళ్ళు మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ ఆళ్ళకి పెళ్ళిళ్ళు జేయాలి గదా ప్రభా! మళ్ళీ ఆళ్ళ పిల్లల్ని జూసుకోవాలి గదా ప్రభా! ఇది కాదు. ఈ చిన్న లైఫ్ నాకొద్దు ప్రభా! నాకొద్దు. నేను ఈ సేవ చేస్తే ఇదిగో సిస్టర్స్, ఫాదర్స్ లాగా మా స్కూల్‌లో 1000 మంది పిల్లలుండేవాళ్ళు. మరి 1000 మందికి ప్రభా సేవ చేయాలి కదా! నన్ను అట్లా తీసుకెళ్ళిపోండి నన్నులా అని నేను తీర్మానం చేసుకొని నన్నయిపోవాలనుకున్నా. అలాగే ఎదుగుతున్నాను. అలాగే పెరుగుతున్నా. అంతే పవిత్రమైన జీవితం. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దని చెప్తున్నారు కదా! అలాగే బూతులు మాట్లాడొద్దు. మా నాలుగో అన్నయ్య చెప్పాడు. నీకు ఒకవేళ ఎవరైనా బూతులు మాట్లాడుతున్నప్పుడు నీకు వినపడి నీ నోటి వెంట తెలియకుండా బూతు మాటలు వస్తున్నాయి అనుకో, నీ కళ్ళ ముందు ఒక పాన్స్ పౌడర్ డబ్బా కనపడింది, ఒక చెట్టు కనపడిందా, అవతలోళ్ళ మీద నీకు కోపం వచ్చిందనుకో, ఒరేయ్ పాన్స్ పౌడర్ డబ్బా మొహంగాడ అని చెప్పాను. నీకు ఎవరమ్మ మీద కోపం వచ్చిందనుకో, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందో, లేదా బాధపరిచిందని చేసిందనుకో, ఏ చెట్టు మొహందనా అని చెప్పన్నారు. ఓహో! అంటే బూతులు ఎందుకంటే నేను పెరిగిన ప్రదేశంలో చాలామంది బూతులు మాట్లాడేవాళ్ళండి. నేనున్న ఏరియాలో చాలామంది బూతులు మాట్లాడతారు. మా చుట్టాలు కూడా చాలామంది అమ్మమ్మలు వాళ్ళందరూ తెలీదండి. ఇంత క్రిస్టియానిటీ తెలీదు. మా అమ్మ వాళ్ళ సైడు, మా నాన్నగారు వాళ్ళ సైడు క్రిస్టియానిటీ ఇంత లోతుందని ఇప్పుడు నేను సేవలోకొచ్చాక నాకు తెలుస్తుంది గానీ, క్రిస్టియానిటీ ఒక మహా సముద్రం. కనపడేంత చిన్న చర్చి, చిన్న మైక్ కాదండి ఇది. ఒక పాస్టర్ గారొస్తే ఇది కాదండి క్రిస్టియానిటీ. మాలాంటోళ్ళని అడిగితే చెప్తాం. మహాసముద్రం ఇది. సముద్రంలో తిమింగలాలుంటాయి. చిన్న చేపలు గూడా ఉంటాయండి. పోరాటం చాలా కష్టమైంది. అసలు క్రైస్తవ లైఫే ఎంత ఆశీర్వాదకరమో అన్ని కష్టాల కడల్లో నుంచి ఎళ్తాం. కానీ ఆ కష్టాలు దుమ్ములాగా ఇలాగ ఎగిరిపోతాయండి అంతే. దేవుడు అంటున్నాడు కదా! శీతాకాలం వస్తది, ఎళ్ళిపోతది. వర్షాకాలం వస్తది, ఎళ్ళిపోతది. మళ్ళీ ఎండాకాలం వస్తది, ఎళ్ళిపోతది. వసంతకాలం వస్తది, ఆకురాల్చే కాలం అది గూడా ఎళ్ళిపోతది. కష్టాలు గూడా అంతేనండి. కాలం మారిపోయినట్టుగా మీరు ఒక్కసారి మన జీవితం వెనక్కెళ్ళి ఆలోచిస్తే, ఇప్పుడున్న సమస్య కంటే మనం గతంలో అనుభవించిన సమస్యలే గొప్పవి. కానీ అవి జయించేసుకొని మనం వచ్చేసాం. ఇప్పుడు మీరేమన్నా సమస్య ఉందని అనుకుంటున్నారేమో, ఇంత చిన్నదది. ఇసిరేస్తే ఎళ్ళిపోద్దది. మనం ఇసిరేసుకోవాలి. చెప్తున్నంత కష్టం ఈజీ కాదు. క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ పో అంటే పోతదా అండి? నెవర్. బట్ గాడ్ విల్ హీల్ అస్. ఎలా ఆయన హీల్ చేయగలడంటే, ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఒక మంచి యజమానుడొచ్చి అంటున్నాడు, "అయ్యా! నువ్వు నా ఇంటికి రావద్దు. టైం వేస్ట్ అయిపోద్దేమోలే గానీ, మాట మాత్రం సెలవివ్వయ్యా. అక్కడ నా దాసుడు చావు సిద్ధనై ఉన్నాడు. నువ్వు ఒక్క నోటి మాట చెప్పయ్యా చాలయ్యా" అని ఒక యజమానుడొచ్చండి, ఒక దాసుడి కోసం, ఒక పనోడి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారి దగ్గర. ఆయన అన్నాడు, ఇప్పుడే అతను స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు, ఎక్కడో ఉన్న దాసుడు బాగైపోయాడు. స్వస్థత పొందేశాడు. అవునా అండి? మరి ఆ దాసుడు స్వస్థపరచబడాలంటే, యజమానుడు తన ఇంటిలో నుంచి తన స్థాయిని తగ్గించుకొని, దేవుని సేవకుడి దగ్గరకొచ్చాడండి. వచ్చి దీనంగా అడుగుతున్నాడు. నేను డబ్బున్నవాడిని, యజమానుడిని, రా నా ఇంటికి అన్నాడండి. తన్ను తాను తగ్గించుకొని, అయ్యా నువ్వు నా ఇంటికి రాకపోయినా పర్లేదు, ఎక్కడుండే నువ్వు మాట మాత్రం సెలవియ్యయ్యా, చాలు నా దాసుడు బ్రతుకుతాడు, స్వస్థత పొందుతాడు అని చెప్పారు. యేసయ్య వచ్చాడండి వాళ్ళ ఇంటికి? రాలేదండి. నోటి మాట అంతే అయిపోయింది కదండి. మరి క్యాన్సర్ పేషెంట్లో రోగం పోవాలంటే ఎవరికి క్యాన్సర్ వచ్చిందో వాళ్ళు వస్తే పోదండి, వాళ్ళ కుటుంబకులు రావాలి. నలుగురు స్నేహితులు ఉన్నారు, పక్షవాయు గలవాడిని ఏం చేశారు? మోసుకొచ్చారు. సరిపోయిందా అండి? ఆహా! ఆ ఇల్లు ఎక్కారు, పెంకుటిల్లు ఎక్కారు,
ఎక్కి తొంగి చూసుకున్నారు. యేసయ్య ఎక్కడున్నాడో కింద నుంచి చూసి ప్లానింగ్ యేసుకున్నారు ఆళ్ళు. యేసయ్య ఆ ఇంటిలో ఎక్కడ కూర్చున్నాడో ప్లానింగ్ చూసుకున్నారు. ఆ పైన ఎక్కడ మనం అక్కడ హోల్ చేస్తే, మనం రంధ్రం చేస్తే యేసయ్యని దింపాలో అర్థం చేసుకున్నారు. అదంతా ప్లానింగ్ ప్రకారం. కిందేం జరుగుతుంది? యేసయ్య అందరితో సువార్త పరిచర్య జరుగుతా ఉంది. మరి పెంకులు తీస్తే సౌండొస్తది. ఎక్కితే సౌండొస్తది. అయన్నీ తీస్తా ఉంటే సూర్యకిరణాలు పడతా ఉంటాయి. యేసయ్యకి తెలీదా ఇవన్నీ? అక్కడున్నోళ్ళకి ఎవరికీ తెలీదా అండి? మనం అంటాం, కొంతమంది భర్తలు అంటారు, నాకు రోగం ఉందని చెప్పబాకే బయటికెళ్ళి, నా పరువు పోతుందంటారు. కొందరు భార్యలంటే, ఏమయ్యా నా గురించి బయటికెళ్ళి నువ్వు చెప్పబాక అట్లాగా, నా పరువు పోయిద్ది అని అంటారు. కొందరు ఎవరనేస్తారు, డాడీ నా గురించి చెప్పొద్దు డాడీ, నా పరువు పోతుందంటారు. అవునండి? కానీ రోగిష్టైన పక్షవాయు గల వాన్ని తీసుకొని వాళ్ళు ఇంటి పైకెక్కి వాళ్ళు తొంగి చూసి ఏసయ్య ఏసయ్య రా ఏసయ్య బయటికి రా ఏసయ్య అని చెప్పలేదండి అది. ఆ మనిషిని అమాంతంగా అక్కడి నుంచి ప్రభువు దగ్గరికి దింపేశారు. ఎంత కష్టమో తెలుసా అండి? ఒక మనిషిని చచ్చిపోతే మోసుకెళ్ళేటప్పుడు ఎంత బరువు కదా! ఆడవాళ్ళకి తెలియదు, మగవాళ్ళకి తెలుసు ఆ బాధ. చచ్చిపోయిన మనిషిని మొయ్యాలంటే నలుగురు సరిపోరండి. చచ్చేటప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడానో ఈ నోటి ద్వారా. మా తాతలు నేతులు తాగారు, నేను వాళ్ళ మూతులు నాకాల అన్నట్టు ఉంటుంది. అవునండి, సామెత కదండి. బైబిల్ నుంచి వచ్చింది ఆ మాట, బైబిల్లో ఉందా మాట. మా తాతలు నేతలు తాగేశారు కదా, మేము వాటి వాసన చూడాలని వాళ్ళ మీసాల నుంచి అడుగుతున్నారు యవనస్తులు. అంటే రోషం కలిగిన యవనస్తులు వస్తున్నారు, కానీ ఆ రోషం దేవుల్లో లేదండి. చాలా మంది యవనస్తులు ప్రభువులో ఉండాలి రోషం. మోషేకి వచ్చింది రోషం యవనస్తుడిగా ఉన్నప్పుడు. ఇద్దరు యవనస్తులు కొట్టుకుంటుంటే వెళ్ళి ఇజ్రాయెల్ జోడు పోతావా అని రోషం వచ్చేసింది. ఒక అఘాయిత్యం జరిగిపోయింది. దెబ్బ పారిపోయాడు అక్కడి నుంచి. ప్రభు బిడ్డల జోలికి వస్తావా అని ఆ రోషం, ఆ పౌరుషం ఇజ్రాయెల్ని నడిపించడానికి దారి తీసిందండి. ఒక గొప్ప నాయకుడు అయిపోయాడు. హంతకుడని మనం అంటాం కదా. మేము జైలు మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు చూస్తాం చాలా మంది. గాంధీ గారు జైల్లో నుంచి వచ్చాడు, ఆయనకి కూడా. ఓకేనండి, మనం ఎవరన్నా అట్లా వస్తే తప్పిదం చేసిన వాళ్ళు వస్తే, అమ్మోయిలు దొంగలంట, అమ్మోయిలు వ్యభిచారులంట, అమ్మోయిలు జైలుకి వెళ్ళి వచ్చారంట, అమ్మోయిలు అట్లాంటి వాళ్ళంట, మొన్న కొట్టుకున్నారంట, వాళ్ళ ఇంటికి వెళ్ళబాకు, వాళ్ళతో మాట్లాడబాకు, వాళ్ళ అమ్మతో అసలు మాట్లాడు అని చెప్పుకుంటాం మనం కదండి. కానీ మోషే ఇజ్రాయెల్ నాయకుడు అయ్యాడండి. మరి గాంధీ గారి పెద్ద మన భారతదేశానికి నాయకుడు అని చెప్తా ఉంటారు కదండి. గొప్ప గొప్ప నాయకులు సైతము జైలుకి వెళ్ళే వచ్చారు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నారంటే, మీలో ఎవరికి ఇది తప్పు లేదో వాళ్ళు ఈ మీద రాయేయండి అని చెప్పారు. వేసారండి ఎవరన్నా రాయి? ఏసై అన్నాడు అవని, అమ్మా ఏమని పిలిచాడండి? లేవే అన్నాడా? ఒసే అన్నాడా? అనలేదు. అమ్మా 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 ఇది మొదలుకొని నువ్వు పాపం చేయకుము చేయకుము. ఎవరండి ఏం చేయలేదు కదా, వెళ్ళిపో. ఇది మొదలుకొని ఇంకా పాపము. అలా ద్వేషించకూడదు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా ఎంబీఏ చేశాను, ఎంకామ్ చేశాను, ఐఏఎస్ కోచింగ్ అయిపోయింది నాది. సో హయ్యర్ స్టడీస్ ప్రభు ఇచ్చారు. అది నేను చాలా అద్భుతంగా నేను కష్టకాలం నిలబెట్టుకొని నా చదువులని చక్కగా ముగించుకొని బయటకు వచ్చి జాబులు చేస్తూ పరిచయం చేస్తూ ఉన్నాను. చదువుకుంటూనే నా స్టడీస్ చదువుకుంటూనే నేను సేవ పరిచయాలను చేస్తూ ఉన్నాను. అందుని బట్టి నాకు వేరే ధ్యాస యాస లేదు.